అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 23. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలం దయచేయువాడనియు నమ్మవలెను. ఎబ్రీ 11:6. మన పరలోక ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు యొక్క పరిచర్య విశ్వాసము ద్వారా మరింత శక్తివంతమైనదగును. హెబ్రీ పత్రికలోని మొదటి 10 అధ్యాయములు విశ్వాసము ద్వారా అర్థం చేసుకున్నటకు సులభంగానున్నవి. విశ్వాసం ద్వారా మాత్రమే అన్ని ఆశీర్వాదములు అనుభవించగలం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. హెబ్రీ 11:1. నరమాత్రులముగా మనము అదృశ్యమైన వాటి కంటే దృశ్యమైన వాటి అందే లక్ష్యముంచుదాము. మనము దేవుని జీవం పొందినప్పుడు అదృశ్యమైనవి దృశ్యమైన వాటి కంటే వాస్తవమైనవిగా గుర్తించగలము. నిజమైన విశ్వాసం పరలోక విషయములందు అనగా దేవుని వాక్యము, దేవుని రాజ్యము మరియు అందు మనకున్న పాలిభాగము ఏళ అత్యధికమైన మక్కువను కలిగించును. కొలస్సీ 3:2-4. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. హెబ్రీ 11:2. విశ్వాసము ద్వారా గొప్ప దైవజనులు ఆయనకు ప్రీతికరమైన విధానంలో జీవించగలిరి. దేవుడు దేనినైతే వారికి చూపించి తెలియజేసనో దానిని నమ్మి విధేయులేరి. మనము సంపూర్ణముగా లోబడినప్పుడు మన విశ్వాసం కూడా బలపరచబడును. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందరు బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. హెబ్రీ 11:3. దేవుని వాక్యమును బట్టి ఆయన శూన్యములో నుండి సమస్తమును కలుగజేసినని చెప్పబడింది. దేవుని పరిశుద్ధ గ్రంథము బైబిలును నమ్మని వారు సృష్టిని గురించి అనేక సిద్ధాంతములను చెప్పెదరు. కొందరు వీటినన్నింటినీ నిర్మించుటకు ఎన్నో సంవత్సరములు కావాలని చెప్పుదురు. యేసు క్రీస్తు ప్రభు ఒక్క మాటతో సమస్తమును సృష్టించెను. 33వ కీర్తన 6వ. మానవ తెలివి, జ్ఞానము మరియు విజ్ఞాన శాస్త్ర సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడి మరింత కలవరం కలుగజేసిరి. ఎవరు దేవుని జీవమును పొందరో వారు మానవ సిద్ధాంతములను లక్ష్యపెట్టుదురు. అట్టివారు అదృశ్యమైన వాటికి విలువనివ్వరు. అయితే మనం పరిశుద్ధ గ్రంథము చెప్పినది నమ్ముదుము. దేవుడు నేల నుండి మట్టిని తీసి నరుని నిర్మించెను మరియు విత్తనములు విత్తకుండా భూమిని సేద్యము చేయకుండా భూమి గడ్డిని తమ జాతి ప్రకారం చెట్లను మొలిపించెను. ఆదికాండము 1:12. సూర్య చంద్రులు లేకుండా దేవుని మాట చేత వెలుగు కలిగెను. ఆదికాండము 1 చెప్పబడినట్లు ఆయన పలుకగా ఆ ప్రకారము ఆయను. మనం విశ్వాసము ద్వారా దీనిని గ్రహించుదుము, నమ్ముదుము. ఎవరైతే నమ్మరో అటివారు భయము, అనుమానముతో నుండి దేవుడు వారి కొరకు దాచి ఉంచిన వాటిని గ్రహించరు. ప్రైజ్ ద లార్డ్.